డిసెంబర్ 11వ తేదీ పార్లమెంటులో ఈ సవరణ బిల్లు పెట్టినప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుని అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. మూకబలంతో ఆమోదింపజేసిన బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగితే బీజేపీ ఆ రోజు వెనక్కి పోయింది. మరలా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. హోంమంత్రి అమిత్ షా మళ్ళీ పౌరసత్వ బిల్లు సవరణ బిల్లుని ముందుకు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేసిన మొన్న సోమవారం ప్రయత్నం చేసింది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలని ప్రధానంగా టార్గెట్ చేసి వాళ్ళని పౌరసత్వ బిల్లుకి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే మైనార్టీలుగా ఉన్నటువంటి మీరు పాకిస్తాన్కు పోతారా కబ్రస్థాన్కు పోతారా అనేటువంటి నినాదం ఈరోజు బీజేపీ తీసుకొస్తుంది. ఆర్ఎస్ఎస్ దీని వెనక ఉంది. నేను మొన్న కర్ణాటకలో చూస్తే ఎంపీ మేము రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా మేము మారుస్తాం అనేటువంటిది ఈరోజు బీజేపీ చెప్పే పరిస్థితి ఉంది. ఈ దేశంలో మత సామరస్యం లౌకిక తత్వాన్ని కూడా మేము పక్కన తీసేస్తాం అనేటువంటిది ఈరోజు బీజేపీ చెప్తుంటారు. అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక తత్వానికి కానీ లేదా మత సామరస్యానికి కానీ మైనార్టీల మీద కానీ క్రిస్టియన్ల మీద మనం చూస్తే మన 3 రోజుల క్రితం తిరుపతిలో చర్చలు తగలబెట్టారు. ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ఉన్నటువంటి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తూ అనేక మైనార్టీల మీద దాడులు చేస్తూ ఈ విధమైనటువంటి దుశ్చర్యని సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాబో కాలంలో ఈ బిల్లుని వెనక్కి తీసుకోబోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత పౌరసత్వ సవరణ చట్టం తేవడం అత్యంత దుర్మార్గమైన చర్య. భారతదేశం లౌకికవాదమే ప్రధానమైన అంశంగా నడుస్తుంది. ఎందుకంటే అనేక మతాలు అనేక ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి విస్తృత ప్రభావం కలిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంలో భారతదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటిది మళ్ళా 100-200 ఏళ్ళు వెనక్కి నెట్టడానికి బీజేపీ ప్రయత్నించడం అత్యంత శోచనీయం. దానికంటే ఇప్పుడు ప్రధానంగా చెప్పాలంటే ఈనాడు హిందుత్వం అనేది చాలా క్రూరంగా తయారయ్యి వాళ్ళు మతాల మధ్య జనాల మధ్య అలాగే ప్రాంతాల మధ్య రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజల కోసం వాళ్ళు నిజంగా పనిచేయట్లేదు. ఈ దేశంలో ఉండే హిందువులు పేదవాళ్ళకి వాళ్ళ విద్యను పెంచడానికి కానీ వాళ్ళ ఆర్థిక వనరులు పెంచడానికి కానీ ఏమాత్రం ప్రయత్నం చేయకుండా అదానీ అంబానీల ఆస్తులు పెంచుతున్నారు. ఈ విధంగా ప్రజల మధ్య చిచ్చుపెట్టి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి మనం వెనక్కి వెళితే రాణా ప్రతాప్ సింగ్ని ముస్లింలతో కలిసి చంపించింది ఈ మొత్తం మనువాదులు మాత్రమే తప్ప మరొకరు కాదు. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర చేరి ఈ దేశ స్వతంత్రానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది ముస్లిం వీరులు హిందూ వీరులు నిజమైన భారతీయ పౌరులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఈరోజు ఈ లౌకికవాద చట్టం కాపాడుతూ ఉంది. లౌకికవాదం భారత స్వాతంత్రాన్ని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇలాంటి లౌకికవాదాన్ని తీసేయడానికి సిఏఏ ఎన్టీఆర్ లాంటివి తీసుకురావడం అత్యంత దుర్మార్గం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే తగిన పద్ధతుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి తెలియజేస్తున్నాం. అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు అన్నీ కలిసి కూడా పోరాటానికి ముందుంటాయని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒకసారి రామారావు మాట అన్నాడు, ఏనాడో కులహీనమైనది మాదేనే కులమని వీత వాదనలు పెట్టున్నారు. ఇలాంటి వాదనలు పెట్టి జనాన్ని మధ్య చిచ్చు పెట్టొద్దని బీజేపీని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఈ లౌకికవాదంతో కలిసి బీజేపీని ఓడించడానికి ముందుండాలని చెప్పని ఆ విధంగా మీ యొక్క నిజమైన లౌకికవాదాన్ని నిరూపించుకోవాల్సిన సమయం ఆసనమైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మంచి గ్లామర్గా ఉన్నావు ఈరోజు. వెంకటేశ్వర ఇప్పుడు 20 సంవత్సరాలు అట్టే ఉన్నాడు. కానీ 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ ఏదైతే ప్రకటించిందో 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశంగా తీర్చిదిద్దుతాం, మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో అమలు జరుపుతామని ఏదైతే ప్రకటించిందో దాన్ని రాజకీయ